మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరట. మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తురట. అది రేవంత్ అన్నకు నచ్చలేదు. రేవంత్ అన్నకు నచ్చక రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో మంత్రులను కంట్రోల్లోకి తీసుకురావాలి, మంత్రులను కంట్రోల్ చేయాలి, నేను చెప్పినట్టు మంత్రులు వినాలని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడు. అందుకే రేవంత్ అన్న ఈ మంత్రిని తీసేస్తున్నాం అంటే భయం అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉంటాడు అబ్బా, ఒక ఆఫీస్లో ఎంప్లాయీ ఉత్తగానే బాసు ఎంప్లాయీని పిలిచి నెక్స్ట్ మంత్ నుండి నేను తీసేద్దాం అనుకుంటున్నాం అమ్మ అనుడితోటే ఆయన టెన్షన్ ఫీల్ అవుతాడు. అబ్బా నెక్స్ట్ మంత్ అంటుండు, ఏంది ఎక్కడ కథ, నేను నిజంగానే తీసేస్తారా ఏందని చెప్పి ఒక పెద్ద టెన్షన్ అవుతుంది కదా. అప్పుడు బాస్ చెప్పినట్టే వింటాడు. ఆయన పిలిచి బాబు ఆ చెత్త క్లీన్ చేయన్నా కూడా క్లీన్ చేస్తారు ఎంప్లాయీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే అనుకుంటున్నాడు, నేను ముఖ్యమంత్రిని, మంత్రులను తీసేస్తున్నాం తొలగిస్తున్నాం అని చెప్పి బెదిరిస్తే మంత్రులు భయపడతారు, మంత్రులు భయపడి నేను చెప్పినట్టు వింటారు, నేను ఎట్లా చెప్తా మంత్రులు అట్లా వింటారు, ఇది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి కేవలం బెదిరించి తన కంట్రోల్లోకి తీసుకుందాం అనుకుంటున్నాడు మంత్రులకి, అంతే. ఈయన తీసేసేది ఉండదు, వాళ్ళు పోయేది ఉండదు. రేవంత్ రెడ్డి తీసేయడానికి రేవంత్ రెడ్డి చేతులు ఏముండదు కదా, రేవంత్ రెడ్డి చేతులు ఏముండదు, జీరో. అంతా హైకమాండ్ చేతిలో ఉంటుంది. మంత్రులను పెట్టాలన్న హైకమాండే, మంత్రులను తీసేయాలన్న హైకమాండే. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఈ మంత్రి పదవులు వచ్చినాయి కదా, దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు కదా, 18 మంది ఉన్నారు, ఇంక ఇద్దరిని మంత్రి పదవులకు తీసుకోలేదు. ఇప్పుడు దాదాపు 16 మంది ఎవరు 16 మంది మంత్రులలో మొన్న రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎన్నికలో ఒక మంత్రికి ఇచ్చారు, ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఒక మంత్రి పదవికి ఇస్తే ఆయనకి ఇప్పటిదాకా ఎమ్మెల్సీ రాలే, ఆయన మాత్రం అసెంబ్లీకి పోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే అసలు కథ ఏంటంటే రేవంత్ అన్న మంత్రి పదవిలోకి వెళ్ళి వీళ్ళని తొలగించడానికి రేవంత్ అన్నకి ఏ మాత్రం రైట్ లేదు, అంత హైకమాండే.